ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పునుగుపిల్లి తైలం రాస్తారు కదా! అసలు ఈ తైలం ఎలా తయారు చేస్తారు? ఎందుకు రాస్తారు? అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పునుగుపిల్లి తైలం రాస్తారు. అయితే స్వామివారి విగ్రహం శాలగ్రామ శిలాబేరం. రాతి విగ్రహం కాదు. సాలగ్రామ శిలాబేరానికి పుష్టిని ఇవ్వడానికి ఈ తైలం రాస్తారు. ఈ తైలాన్ని ఎలా తయారు చేస్తారంటే, పునుగు పిల్లి గూట్లో ఒక గంధపు చెక్క పెట్టి, దాని మెడకి ఒక దారం వేసి ఆ పిల్లిని చెక్కకు కట్టేస్తారు. పిల్లికి ఒళ్ళు దురద పెట్టినప్పుడు గంధపు చెక్కకి ఒళ్ళు రుద్దుకుంటుంది. దానివల్ల పిల్లి దేహం నుంచి వెలువడే ఒక సుగంధ ద్రవ్యం ఆ గంధపు చెక్క పైన పొడి పొడిగా అంటుకుంటుంది. దాన్ని తీసి మంచి నువ్వుల నూనె వేడి చేసి దానిలో కలుపుతారు. ఆ తైలాన్నే పునుగు తైలం అంటారు. ఆ తైలాన్ని స్వామివారికి సమర్పణ చేస్తారు. దానివల్ల మనం స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఆ దీపం వెలుగులో స్వామివారి బుగ్గలు, ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. పునుగు పిల్లిని ఏషియన్ పామ్ సివెట్ అంటారు. ఇది ఒక మమాలియన్. దీని గ్రంథుల నుంచి వచ్చేదే పునుగు తైలం. అంటే దీని స్కిన్ పైన ఉన్న గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్‌నే పునుగు అనంటారు. దాన్నే నువ్వుల నూనెతో కలిపి పునుగు తైలం తయారు చేస్తారు. దీన్ని ఆయుర్వేదంలో చర్మ సంరక్షణకు, అలాగే అభిషేక సమయంలో కూడా ఉపయోగిస్తారు. ఈ పునుగు పిల్లిని మీరు తిరుమల జూ పార్క్‌లో కూడా చూడొచ్చు. ఈసారి తిరుమల వెళ్తే తప్పకుండా సందర్శించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.